అందరికీ నమస్తే అండి. దీనికి ముందు పార్ట్ 1 వీడియోలో మనం వాటర్ ఎలా తాగాలి అనేది కొంచెం తెలుసుకున్నాం. ఇప్పుడు మిగతా విషయాలను కూడా తెలుసుకుందామండి. ఇప్పుడు మనం ఏంటంటే భోజనం చేసేటప్పుడు వాటర్ అనేది తాగుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మన డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ మనం ఒక మిక్సీ తీసుకున్నాం, మిక్సీలో ఏదైనా ఒక ఇడ్లీకి కానీ దేనికైనా కానీ ఒక రుబ్బు వేసామనుకోండి, అది డైరెక్ట్గా దానికి పప్పు వేసి దానిలోనే వాటర్ వేసి ఒకేసారి మనం మిక్సీ చేసామనుకోండి, అదేమవుతుంది, అది సేమ్ అలానే ఉంటుంది కదా, అది బ్యాటర్ అనేది ఫామ్ అవ్వదు. అలాగే కొంచెం కొంచెం వాటర్ వేస్తూ దాన్ని మిక్సీ చేస్తే మంచి బ్యాటర్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా వాటరు మనం ఫుడ్ తినేదాన్ని తర్వాత వాటర్ వెంటనే తీసుకోవడం వల్ల అది తొందరగా జీర్ణం అవ్వడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. అలా టైం పడడానికి లోపు మళ్ళీ మనం ఇంకొక ఆహారం అనేది తీసుకుంటాం. దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని, ఇండైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అని ఇలా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం వాటర్ అనేది ఎప్పుడైనా సరే తాగేటప్పుడు కూర్చొని నిదానంగా తాగాలండి. అది ఎలా అంటే కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ, మనం మిల్క్ తాగేటప్పుడు హాట్ మిల్క్, నెక్స్ట్ ఛాయ్ తాగేటప్పుడు మనం ఎలా అయితే కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ తాగుతూ ఉంటామో అలా నెమ్మదిగా కొంచెం కొంచెంగా తాగాలి. అలా కాకుండా ఫాస్ట్గా తాగడం వల్ల ఏమవుతుందంటే మన కిడ్నీ మీద డైరెక్ట్గా వాటర్ అనేది వెళ్ళి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడం వల్ల అది తొందరగా ఫిల్టరేషన్ చేయలేదు. ఒకేసారి దానివల్ల యూరిన్ వెంటనే వెళ్తూ ఉండటం, మన బాడీ అనేది వాటర్ అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో కొంచెం కొంచెంగా వాటర్ తాగితే చాలా ప్రయోజనాలను పొందవచ్చండి. నెక్స్ట్ మళ్ళీ కొంచెం కొంచెంగా మనం ఏదైనా అంటే ఒకేసారి మనం 3 లీటర్స్ వాటర్ ఫామ్లో తీసుకోలేము అనుకున్న వాళ్ళు 1 లీటర్ మధ్యలో బటర్ మిల్క్ రూపంలో కానీ, చాలా పల్చగా ఉండేటటువంటి బటర్ మిల్క్ రూపంలో కానీ, ఏదైనా జ్యూసెస్ కానీ మీరు తీసుకోండి. అలా తీసుకునే వాళ్ళు 2 లీటర్స్ వరకు వాటర్ సరిపోతుందండి. అంటే 1 లీటర్ మీరు జ్యూసెస్ ఫామ్లో, లెమన్ వాటర్ ఫామ్లో, నెక్స్ట్ బటర్ మిల్క్ ఫామ్లో తీసుకున్నారనుకోండి, అలాంటప్పుడు 2 లీటర్స్ వాటర్ సరిపోతుందండి మనకి. ఒకవేళ మనం ఎక్కువగా మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ వాటర్ కూడా తీసుకోకూడదండి. వాటర్ అనేది తీసుకోకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఈ వాటర్ తాగడం వల్ల మనం తొందరగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చండి. అంటే మార్నింగ్ హాట్ వాటర్ తాగుతాం కదా, ఆ హాట్ వాటర్ తాగడం వల్ల మనం ఫ్యాట్ బర్న్ అనేది ఎక్కువగా అవుతుంది. అందుకని హాట్ వాటర్ తీసుకోండి. అందరూ తెలుసుకోండి ఈ విషయాలని. సాధ్యమైనంత వరకు అందరూ వాటర్ తాగడానికి ట్రై చేయండి. ఈ వాటర్ మన బాడీలో శరీరంలో లేకపోతే కనుక ఏమవుతుంది, మన ఫేస్ అనేది డ్రైగా అయిపోవడం, మన హ్యాండ్స్ అన్నీ పాలిపోయినట్టు ఉండడం అనేది చాలా విధంగా మారిపోతుందండి వాటర్ అనేది మన బాడీలో లేకపోతే. అంటే వాటర్ కూడా మనం ఒకేసారి నిల్చొని తాగుతాం కదండి, నిల్చొని తాగేటప్పుడు ఏంటంటే ఒకేసారి మనం తాగేటప్పుడు కొన్ని వాత దోషాలు అనేవి ఏర్పడతాయండి. అంటే నిల్చొని తాగడం వల్ల డైరెక్ట్గా ఒకేసారి గడగడామని తాగేయడం వల్ల మనకి కీళ్ళకు సంబంధించిన నొప్పులు, కాళ్ళ నొప్పులు అలాంటివి వస్తూ ఉంటాయండి. అందుకే కూర్చొని నిదానంగా ప్రశాంతంగా వాటర్ని సిప్ చేస్తూ కొంచెం కొంచెం